హలో గాయ్స్, వెల్కమ్ టు గోల్నాక పండుగ. ఇవాళ వచ్చేసిన టాపిక్ ఏంటంటే మనం ఇవాళ ఈసీఎల్లో లొకేటెడ్ అయి ఉన్న నేషనల్ మార్ట్కి వచ్చేసామన్నమాట. అందులో ఈ క్రేజీ డీల్స్ అయితే మెంటల్ ఎక్కేసినాయి అన్నమాట. అందరు చెప్తుంటే ఏదో అనుకున్నా కానీ నేను వెళ్ళి విజిట్ అయ్యాక మాత్రం జస్ట్ బుర్రలు పగిలిపోయాయి. మా అత్త చూడండి, ఆమె రూపాయి పెట్టడానికి కింద మీద వేస్తుంది. ఆమె పెద్ద పిసినారంటే ఆ బిల్లు చూసి ఆమె ఫీజులు ఎగిరిపోయినాయి. మళ్ళీ ఇంకొక 1 వీక్లో మళ్ళీ విజిట్ అవుదామన్నంత ఎగ్జైట్మెంట్ అవుతుంది. సో వీళ్ళు మేము ఆడ షాపింగ్ చేసి బయటకు వచ్చి సామాన్ చదువుకుంటుంటే వీళ్ళ ఆటలు వీళ్ళకి ఉన్నాయి. ఆ జుడియో కాడికి పోయి ఆనిక్యూన్ మీద ఉన్న డ్రెస్ సెలెక్ట్ చేస్తామో అనుకుంటే కాదు, ఆమె సాటిస్ఫాక్షన్, ఆమె ఎగ్జైట్మెంట్ కోసం, చూడడానికి ఆనందించడానికి కోసం వెళ్ళి. సో యాజ్ ఇట్ ఈస్గా మేము ఇక్కడ మొత్తం షాపింగ్ చేసామన్నమాట. ఆల్ మెటీరియల్స్ సో మాకేం కావాలో అదంతా తీసేసుకున్నాము. సో మేము వెహికల్స్ మీద వద్దాం అనుకున్నాం యాక్చువల్లీ. బట్ అక్కడికి వెళ్ళాక ఎన్ని ఐటమ్స్ తీసుకుంటాం, లగేజ్ ఎంత అవుతుందో ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి వద్దు వెహికల్ అని చెప్పి వచ్చేటప్పుడు క్యాబ్లో వచ్చామన్నమాట. సో టాటా ఏసీ అనుకున్నాం, బట్ అంత కెపాసిటీ అవసరం లేదు. మేము తీసుకున్న లగేజ్ మరీ ఎక్కువ అంత లేదు కాబట్టి సో మేము యాజ్ ఇట్ ఈస్గా మన దీంతో ప్రొసీడ్ అయిపోయాం. ప్యాక్ వాటర్తో బాగుంది ఇది కూడా. సో మధ్యలో అనుకోకుండా సమ్ కూల్ డ్రింక్స్ తీసుకోలేదు, బిల్లు తక్కువనే అయింది కదా అని చెప్పి మళ్ళీ వెళ్ళామన్నమాట. మళ్ళీ కూల్ డ్రింక్స్ తీసుకున్నాం అనమాట. సో లైక్ అన్నీ సోడా టైప్ అన్నీ లైక్ ఆల్మోస్ట్ మొత్తం మాకు ఏదేది కావాలో అన్నీ తీసేసుకున్నాము. దాని తర్వాత యాజ్ ఇట్ ఈస్గా మన డైట్ కోక్స్ తీసుకున్నాం అనమాట. అలా వెళ్తూ మధ్యలో సడన్గా అనుకోకుండా ఒక ఐటెం మర్చిపోయాము. అందులోనే ఈ చిన్నారికి, చిన్ని బుజ్జి తల్లికి బ్యాగ్ కూడా తీసుకున్నాం అన్నమాట. పపెట్ బ్యాగ్ అంటారంట దాన్ని, అది తీసుకున్నాము. యాజ్ ఇట్ ఈస్గా లైక్ మన నెక్స్ట్ దానికి ప్రొసీడ్ అయిపోదామని చెప్పి అక్కడక్కడే చూస్తుంటే అప్పుడు ఐస్ క్రీమ్స్ అండ్ బెవరేజెస్ కనబడ్డాయి. సో అది ఆల్రెడీ ముందే చూసాను అనమాట. వీళ్ళు అబ్జెక్షన్ చేయడం వల్ల నేను వెనకాలకి వచ్చేసి సో ఈసారి ఎలాగైనా తీసుకోవాలని వెళ్ళాను. బట్ ఐస్ క్రీమ్స్ కాడ కొద్దిగా వెనకాల తగ్గాల్సి వచ్చింది, ఎందుకంటే బాబుకి పాపకి బాగాలేదు. సో సరే బెవరేజెస్ తోటి అడ్జస్ట్ అయిపోదాం అన్నట్టు బెవరేజెస్కి వెళ్ళాను. అవి బాగుంటాయి, పొటాటో చిప్స్ అండ్ ఫ్రైస్ చాలా బాగుంటాయి. సో థ్యాంక్ యూ గాయ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ చేయండి.